దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్రసీమకే కాకుండా తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారని, ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తించి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు అందించాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం వారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రముఖులు శివనారాయణ, గోపాల్ రెడ్డి, గాంధీ, హనుమంతరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 9 నెలల్లోనే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఆయన్ని పెద్దపేట వేసి కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తెచ్చి అందరి పేరు అందరితో మన్ననలు తెచ్చుకొని ఘనంగా ఆయన పరిపాలించడం జరిగింది. ఏది మాండలిక వ్యవస్థ కానీ, మహిళా సమాన హక్కు కానీ, కూడు గుడ్డ కొంప అనే నినాదంతో సొసైటీ సహకారాలని చెప్పి అన్నీ అందుబాటులో ఉండే విధంగా, జనతా వస్త్రాలు అని చెప్పి ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయటం జరిగింది. పటేల్ పట్వాలను రద్దు చేయటం జరిగింది. ఈ రకంగా అన్నీ చేశారు కాబట్టి ఆయన మహానీయుడు అయ్యాడు. పార్లమెంట్లో 30 స్థానాలు ఒక ఏపీలో నిలబడి 30 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని ఏకైక ప్రతిపక్షంగా నిలబడ్డ ఘనత అది ఎన్టీఆర్కే దక్కింది. అది ఎవరికి దక్కల. అటువంటి ఘనత చరిత్ర పురుషుడికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని చెప్పి బోధన నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ కార్యక్రమంలో సామాజిక సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ ప్రాంతంలో మధ్య వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటాలకి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి జాడి, సాలూరు క్యాంప్, పంటకుర్దు గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు వేసి జోహార్లు సమర్పించేసి ఆయన నివాళి అర్పించి స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ చేసినటువంటి సేవలు తెలుగు జాతికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉన్నటువంటి అభిమానులందరూ కూడా నేడు ఎన్టీఆర్ జయంతిని అత్యంత ఉత్సాహంతో జరుపుకోవడం అనేది శుభసూచకము. రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగుతుంది. కేవలము ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక మహా నటుడుగా, అదేవిధంగా సామాజిక సేవకుడుగా చేసి ప్రజలకి ఎన్నో సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.